మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయిన సిచువేషన్ మనం చూస్తున్నాము. అలాగే అక్కడ ఉన్న గ్రామస్తులు కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్న సిచువేషన్. అలాగే ఈ నేపథ్యంలోనే మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఈ నేపథ్యంలోనే ధూప్ సింగ్ తాండా అంతా మునిగిపోయినట్లుగా తెలుస్తోంది వరదలకు. మరోవైపు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి ధూప్ సింగ్ తాండా కూడా. అలాగే ఎవరైతే అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆర్తనాదాలు చేస్తున్న సిచ్యువేషన్. అలాగే అక్కడ ఏవైతే గ్రామాలు ఉన్నాయో అక్కడ కొంత మొత్తం నీట మునిగినట్లుగా తెలుస్తోంది. అలాగే కొన్ని ఇండ్లు కూడా పైకప్పు లేనట్లు కూడా తెలుస్తోంది. తమను కాపాడాలని గ్రామస్తులు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మల్లారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. మల్లారెడ్డి. శశిరేఖ, మెదక్ జిల్లాను రాత్రి నుంచి కుండపోత వర్షం ముంచెచ్చింది. పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. వందలాది ఎకరాలలో వరి పంట నీట మునిగిపోయింది. ఇళ్లలోకి వరద నీరు కూడా చేరి నిత్యావసర వస్తువులు తడిసి ముద్దాయి. జిల్లాలో ప్రాజెక్టులు, ఇటు చెరువులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అత్యధికంగా మెదక్ జిల్లాలోని పెద్ద శంకరంపేటలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాల వల్ల మంజీరా నది కూడా భారీ వరద నీరు చేరుతుంది. ఇటు సింగూరు కానీ, అటు నిజాం సాగర్ కానీ, పోచం సాగర్ కానీ, ఈ మూడు సాగర్లకు ప్రాజెక్టులకి భారీగా వరద నీరు చేరుతుండటంతో వరద నీరు చేరుతుండటంతో ఇబ్బందికర పరిస్థితి కూడా తలెత్తుతుందని చెప్పవచ్చు. ఏడుపాయల ఆలయ వద్ద అయితే మంజీరా ప్రమాదకరంగా ఉండబోతుందని కూడా హెచ్చరిక కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. అయితే రాబో 24 గంటల్లో ఇటు మెదక్, సిద్దిపేట, ఇటు సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం పడే అవకాశం ఉన్నాయని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా అతి భారీ వర్షాలకు మెదక్ జిల్లా కూడా అతలాకుతలమై వర్షాలకు మెదక్ లోని సాయినగర్ పూర్తిగా జలమయమైంది. అంతేకాకుండా హవేలీ గణపూర్ మండలంలోని ధూప్ సింగ్ తండా వద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు అనేవి నిలిచిపోయాయి. ధూప్ సింగ్ తండా మొత్తం పంట పొలాలైనా, ఇటు ఇండ్లు అయినా మొత్తం జల దిగ్బంధంలో ఉన్నాయి. అంతేకాకుండా రామాయంపేట పట్టణంలో కురిసిన భారీ వర్షాలతో పట్టణం అంతా కూడా రామాయంపేట కూడా జలమయం అయిపోయింది. అయితే జలమయంలో భాగంగా ఏదైతే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్ హాస్టల్లో 350 మంది విద్యార్థులు కూడా చిక్కుకున్న పరిస్థితి. వాళ్ళని ఉటావటిన అధికారులు కూడా పునరావాస కేంద్రాన్ని కూడా తరలించడం జరిగింది శశిరేఖ. అంతేకాకుండా ఇంతకు ముందే హవేలీ గణపర్ నుండి మెదక్ వచ్చే రహదారిలో ఉన్న పుప్పాల వాగు పొంగిపొరలంతో వాగులో కూడా నరేందర్ గౌడ్ అనే వ్యక్తి కూడా కారుతో సహా కొట్టుకుపోవడం జరిగింది. అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, అక్కడికి మెదక్ మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు కూడా వచ్చి చర్యలను చేపడుతున్న పరిస్థితి. కాకుండా మెదక్, సిద్దిపేట, సంగారెడ్డికి సంబంధించిన జిల్లా కలెక్టర్ కూడా సమీక్షా సమావేశం నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు శశిరేఖ. రెడ్డి, ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్ లో మొత్తం నిండిపోయింది. అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా తమను కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి. మరి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏమైనా స్పందించిందా దీనిపై? సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మెదక్ జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాకుండా ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులను కూడా అప్రమత్తం చేసి ఆ తండావాసులను కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు సమాచారం ఉంది. ఇదైతే ఈ జిల్లా పరిధిలో ఉన్న అన్ని ఏదైతే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులు కూడా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ అవ్వడం. ఈ రోజు రేపు అందరూ కూడా ఎవరు కూడా సెలవుల్లో ఉండొద్దని, అందరు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం ఉంది శశిరేఖ. తాండా మొత్తం మునిగిపోయింది. మాకు ఏంటంటే ఇప్పుడు పై అధికారులు మొత్తం మాకు ఏటు పోవాలన్నా మాకు దారి లేదు. ఇప్పుడు తాండా మొత్తం తిరుగులు మొత్తం వాటరే ఉంది. ఏటు చూసినా కానీ వాటరే మొత్తం వాటరే. తాండా మొత్తం మునిగిపోయింది. మాకు ఏంటంటే ఇప్పుడు పై అధికారులు మొత్తం మాకు ఏటు పోవాలన్నా మాకు దారి లేదు. ఇప్పుడు తాండా మొత్తం తిరుగులు మొత్తం వాటరే ఉంది. ఏటు చూసినా కానీ వాటరే మొత్తం వాటరే.